ప్రతి ఆలయంలో కూడా ఆలయం ఉదయాన్నే తలుపులు తీసిన మొదలు స్వామివారి సేవలు ప్రారంభం అయ్యే టైంకి కనీసం 2 గంటల సమయం ఓంకారనాదం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఓంకారనాదంతో అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క మంత్రోచ్చారణ, అమ్మవారి యొక్క మంత్రోచ్చారణ ఇవే మైకుల్లో వినపడాలి. ప్రతి ఆలయ ప్రాంగణంలో ఇది జరగాలి. ఆలయానికి దగ్గరలో వచ్చేటువంటి భక్తులందరికీ ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికత, భక్తిభావంతో లోపలికి రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా పనులు చేస్తున్నామనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వీటితో పాటు ఆలయ పరిసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ శానిటేషన్లో కానీ, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో కానీ వచ్చిన భక్తులు ఈ పరిసరాలు బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, మురుగు లేదు, మంచి వాతావరణం ఉందని భక్తులు వాళ్ళే ఫీల్ అయ్యి ఆ ఆలయంలో కాసేపు సేద తీరేదానికి కూడా వెసులుబాటు ఉండాలని చెప్పి ఆదేశించారు. మరి అదేవిధంగా అన్నప్రసాద ఆలయాల్లో ఇప్పటికే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన అన్నప్రసాదం పెట్టి ఆ అన్నప్రసాదాలతో పాటు ప్రతినిత్యం ఆలయాల్లో మధ్యాహ్నం అన్నప్రసాదం పూర్తి స్థాయిలో పెట్టాలి. దానికి ఒక మెనూ తయారు చేయాలి. ఉన్నటువంటి మనం భోజనం సౌకర్యం ఏర్పాటు చేసే భోజనశాల కూడా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. వాడేటువంటి పాత్ర సామాను అంతా కూడా పరిశుభ్రంగా మంచి పాత్ర సామాను తీసుకోవాలి. క్వాలిటీలో ఏ గ్రేడ్ ఉండేటువంటి క్వాలిటీ దినసరి వస్తువులని, సరుకులని మనం కొనుగోలు చేసి అన్నప్రసాదం వచ్చిన వాళ్ళకి లేదనకుండా పెట్టాలి అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. త్వరలో వివరాలన్నీ వచ్చాక ఈ ఆలయాల్లో ప్రధానంగా ఇవాళ 7 ఆలయాల్లో తిరుమల తిరుపతి తప్పిస్తే 7 ఆలయాల్లో అన్నప్రసాదం ప్రతినిత్యం జరుగుతుంది. అయితే ఎంతమందికి అన్నప్రసాదం జరుగుతుంది, రోజువారీగా ఎంత ఖర్చు అవుతుంది, నెలకు ఎంతమంది వాళ్ళకి అన్నప్రసాదం ఉచిత అన్నప్రసాదం పెడుతున్నాం, సంవత్సరానికి దానికి అయ్యే ఖర్చు ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఈ 7 ఆలయాల్లో మిగిలినటువంటి 16 ఆలయాల్లో కూడా తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చాం. త్వరితగతిన ఆ యొక్క వివరాలు రాగానే దీని మీద ఒక సమగ్రమైనటువంటి రూపకల్పన చేసి అన్నప్రసాదం ప్రతినిత్యం ఎంతమంది వచ్చినా లేదనకుండా కాదనకుండా పరిశుభ్రమైనటువంటి భోజనశాలల్లో, శుభ్రమైనటువంటి వాతావరణంలో వంట వార్పులు కూడా పరిశుభ్రంగా ఉండి చేసేటువంటి వ్యక్తులు కూడా పరిశుభ్రంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించాలి, ఏప్రాన్ ధరించాలి, అలాగే గ్లౌజులు ధరించాలి, హెడ్ కవర్స్ ధరించాలి. వీటన్నిటితోటి భోజనం వసతి ఏర్పాటు చేయాలి. ఇది ముఖ్యమంత్రి గారి మాకు ఇచ్చినటువంటి ఆదేశం, అనుమతి. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.